అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటారు. దానికి ప్రధానంగా మీ సహకారంతో వాస్తవం అది. వస్తుంది. ఆయన వేసుకున్న స్కెచ్ చెప్పండి. మాధవరెడ్డి, ఉమేష్ చంద్ర. సరే, మాధవరెడ్డి గారు చెప్పండి. 6 నెలలు తిరిగినాం. 6 నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం, జెండాలు కట్టినాం, బ్యానర్లు కట్టినాం. వెనకెమ్మటి ముంగటెమ్మటి తిరిగి కొట్టినాం, కొట్టేస్తాం. అంటే ఆయన కారులో రావాలి, ఆయన బీపీ కార్ కాకుండా ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కారు ఎక్కుతారు. ఒకవేళ బీపీ కార్లో వచ్చి ఉంటే జరుగుంటుంది వ్యవహారం. ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు. ఎలా? బీపీ కార్లో ఉంటే సేఫే కదా. ఎట్లా? మీరు ల్యాండ్ మైన్ పెట్టారు, పేలుతుంది. అది మామూలుగా పెట్టలేదు కదా, మనం పెట్టినటువంటిది కూడా ఏవి. ఎప్పటి నుంచి పెట్టారు బ్రిడ్జ్ కింద? బ్రిడ్జ్ స్టార్ట్ అప్పుడే. బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగ మరి రిటైర్ అయ్యారు? ఎటువైపు? అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి ఆశన్ గారు స్పాట్లో ఉన్నారు అప్పుడు? ఉన్నారు. టీం మొత్తం ఉంది. ఒక టీం ఏమో బైక్ మీద వెళ్ళిపోతుంటుంది, 2 టీములు బైక్ మీద పోతాయి, 2 టీములు కొడతాయి. అవతల ఒక టీం, ఇవతల ఒక టీం ఉంటుంది. 2 ల్యాండ్ మైన్స్, 4 ల్యాండ్ మైన్స్ ఉంటాయి. మొత్తం 8 మైన్స్ ఉన్నాయి ఆడ. 8 ఇట్లలో 4 5 వెళ్ళినాయి. తక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్న యాక్షన్లో ఎంత పర్ఫెక్టో వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ అంటారు. వాస్తవం. మాట్లాడరా? తక్కువ మాట్లాడతాడు. మిలిటరీ ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి, తను తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లే ఉంటాయి. ఎనదిరిగి చూసేది ఉండదు. ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి, బయటికి రావాలి అనేటువంటిది ఉంటుంది. ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి చెప్పారు? అది పర్సనల్ విషయం. అడగము. సరే, ఆయన అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు, మీరెందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చిన నేను. ఎలా? నయం కోసం వచ్చిన. అంటే నయీం అప్పుడు మీకు వేధిస్తున్నాడా? యాక్షన్ కోసం వచ్చిన. ఓకే. అప్పుడు నయీం పార్టీకి వ్యతిరేక అరెస్టే. అంటే ఇది కొంచెం సరే, మీకు ఇబ్బంది అయితే వద్దు. అరెస్టు అయింది వాస్తవమే. ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఆమె తెలుసు. ఆమెను ఇంట్రాగేషన్ చేసిరు. ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించారు. 3-4 డేస్ తర్వాత తను రాజన్న, సుధాకర్, పలానా అనే వరకల్లా అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నువ్వే నా కొడుకు దొరికింటే అప్పుడే కొట్టి పడేసేవాళ్ళం, తెలియదు నువ్వు భలే యాక్టింగ్ చేసినావురా అనేటువంటిది చెప్పేసి. శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది. అప్పుడు లెవీ కోసం వచ్చిన, వాస్తవంగా లెవీ. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి. ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళినా నేనే. తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు వాళ్ళ. నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది, చాలామంది ఉన్నారు. 150 మంది 200 మంది క్యాంప్ నడుస్తుంది. ఆ టైంలో బయటకు వచ్చిన. తీసుకెళ్ళి కొట్టే కాడి కొట్టి వదిలేసారు. పూరా లోపలికి పోమని వదిలిపెట్టారు హైదరాబాద్లో. శ్రీశైలం నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన. ఎటు పోవాలి, పార్టీలో పోమని అంటాడు, పోయేది లేదు. ఎట్లాగో ఫాలో అవుతారు అనేటువంటిది ఒకటి ఉండే, అంచనా ఉండే. ఓకే, మీరు సరెండర్ అయ్యారు, ఒక ప్లాన్గా వచ్చారు. నయ్యంని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో? అవును, దానికోసమే. మరి ఎప్పుడు సరెండర్ అయ్యి సైలెంట్గా ఉన్న తర్వాత సర్జనర్ దగ్గర సరెండర్ చూపించారు. శ్రీనివాస నాయుడే ఉన్నాడు అప్పుడు సరెండర్ చూపించేటప్పుడు. అవును, మా మమ్మీని మా నాన్నని వాళ్ళని పంపించి పలాని కాడ ఉన్నాడు మీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించండి అనేటువంటిది తర్వాత తెలిసింది. ఓకే, మీరు నైమ్ని ఎందుకు టార్గెట్ చేశారు? అది చెప్తా. నేను సరెండర్ అయినా నోట్రాల్లో ఉంటున్నా. మళ్ళా పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి లెటర్ నాకు మీకా మళ్ళీ ఒకసారి కలవాలి అని లెటర్లో ఉన్నది. సరే అని చెప్పేసి పోయినా. ఎందుకు పోవాల్సి వచ్చింది నేను బయటికి, ఏం జరిగింది అని అంటే నేను చెప్పే కాడికి చెప్పిన, ఉండి ఇట్లనే ఉండు,
మొదటి నుంచి మళ్ళీ నేను ఎట్లా అని అంటే లేదు నీ స్థానం నీకే ఉంటుంది, అట్లా ఏం లేదు, వేరే కాయ పంపిద్దాం అట్లా అని అంటే నేనుండి సాధ్యం కాదన్నా అని చెప్పేసాను. అప్పటికి కొన్ని ఉండే మా మధ్యన ఇక అవన్నీ డిస్కషన్ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం సహకరించగలుగుతావా బయట అని అంటే నీకు మధ్యన నాకు మధ్యన అయితేనే చేయగలుగుతా, లేకపోతే నేను చేయలేను అనేటువంటిది క్లారిటీగా చెప్పేసిన. చర్చలు వచ్చినాయి అదే టైంలో. చర్చలలో ఇక పూర్తిగా ఏపీటీ పెట్టిండు, అపారవన్న ఈయన కలిసి మాట్లాడారు నాతో. ఏంటిది పలానా నయంను కొట్టాలి, దానికి చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది. అప్పటికే ఉన్నది కొట్టాలనేటువంటిది, కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది. ఎట్లా అనేటువంటిది అంటే అప్పటికే 70% అయిపోయింది. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది. కానీ ఎప్పుడైనా ప్రయత్నం చేశారా మీరు? ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి. నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చిండు, వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి. యాక్షన్ జరిగే అటువంటి క్రమంలో ఒక కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు, తను అతనికి సరెండర్ అయిపోయాడు. అతను కూడా మాతో పాటు ఉండాలి, సరెండర్ అయిపోయాడు. రవి దొరికిండు, జిల్లా సెక్రటరీ దొరికిండు. మా యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది. అంతకంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు, ఎత్తుకపోవాలని ప్రయత్నం చేసిండు. చేసినప్పటికీ ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే అంచనా ఏంటంటే వీడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గార్డు చేసిండు కాబట్టి ఈయన దగ్గర మనం పెట్టుకున్నాం అనుకో ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు ఆయనకు. ఇక ఆఫీసర్స్ చెప్పిందా తనకు ఉన్నటువంటి అంచనా ఏందో కానీ మొత్తం మీద అయితే ఆపుకుండు, రమ్మన్నాడు. నేను రాననేటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడిచ్చిండు. వినలేదు, పూర్తిగా వినలేదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత, రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళీ 2006లో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది. దాంట్లో నా పేరు వచ్చేసింది, నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది. జిల్లా కమిటీలో లెటర్లు పంపిస్తారు అని. దాంట్లో ఏమైందంటే ఆత్మకూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీసుని ఎందుకని టార్గెట్ చేశారు? మాధవ్ ఎన్కౌంటర్ నిరసనగా. ఓకే, దాని రిటాలియేషన్. దాంట్లో ఏం దొరికాయి, వెపన్స్ దొరికినాయి. కూరగాయల బండి తోసుకుంటూ వచ్చి చేస్తారు, అదేనా ఆత్మకూరు పోలీస్ స్టేషన్? అదేం కాదు, నైట్ టైంలో చేసేసి 6 గంటలకు 7 గంటలకు. ఎవరు ఎస్ఐ ఎవరు ఉన్నారండి? షాన్ పాషా. దాని మీద రైడ్ చేసి ఏం దొరికాయి అందులో? వెపన్స్ ఒక స్టెన్ కార్బన్ దొరికింది, ఒక పిస్టల్ దొరికింది, 2 వెపన్స్ దొరికినాయి. అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది. ఉన్నది అనేటువంటి దాని మీదనే టార్గెట్ చేసి కొట్టినాం. ఓకే, కానీ అప్పుడు మీకు మీ పేరు రికార్డులోకి వచ్చింది. అప్పటికి చికెన్ గున్యా వచ్చి ఇంటి దగ్గర ఉన్నా నేను, నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా శ్రీనివాస్ నాయుడు సార్కి ఫోన్ చేసి, ఏం సార్ ఇట్లా అంటే, మరి నీవు ఉన్నవనేటువంటిది అంటారండి. నేను ఎట్లా ఉంటా సార్ అన్నాను మీరు అని చెప్పేసానన్న. వెంకటేశ్వర్లు అని ఓఎస్డి ఉండే, ఆ ఓఎస్డి గారి దగ్గరికి తీసుకుపోయాడు, మాట్లాడించిండు. ఇంకా నేను అప్పుడు ఒకటే చెప్పిన, నేను ఉన్నా అని చెప్తే కొట్టేసేయండి సార్, దాందేముంది, మీ వాళ్ళు చనిపోయారు కదా, నేను ఉన్నా అని తెలిస్తే కొట్టేసేయరు అని చెప్పిన. చెప్పిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు మాకు అర్థమైతేనే ఉంది సిచ్యువేషన్. ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసిన. తను బయటకు వచ్చినప్పుడే మాకు తెలిసింది, బయటకు వచ్చింది, మేము దొరికిపోయినాము. అప్పటికీ రాములతోటి చెప్తున్నా, రాములు ఖచ్చితంగా చెప్పేస్తాడు అనేటువంటి దాని అంచనా ఉంది నాకు, కొట్టుపడేద్దామని చెప్పేసినాం. తను అక్కడ ఇబ్రాహీంపట్నం ఎంపీపీ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తుండు, ఆన్నే లిఫ్ట్ చేసి కొట్టేస్తే అయిపోద్ది, పోలీసు వాళ్ళ కాడికి పోక ముందుకే అని చెప్పేసి అంటే, లేదు అతనితోటి నేనే పిలిపిస్తా దగ్గరికి, మాట్లాడదాంలే అని చెప్పేసానంటే డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి సరెండర్ అయ్యాడు.